నా పేరు ఉమర్ ఫారూక్. నేను సెంట్రల్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఫార్మర్ ప్రెసిడెంట్ని, స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని. సో ఇవాళ మేము కేటీఆర్ సార్కి కలవడానికి వచ్చాము. ఎందుకంటే ఆయన గత 2-3 డేస్ ముందు ఒక ట్వీట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. మా యూనివర్సిటీకి సంబంధించిన ఒక ఇష్యూ, ల్యాండ్ ఇష్యూ గురించి. ల్యాండ్ ఇష్యూ ఏంటంటే, మాకు గత వారం ఒక కలెక్టర్ ఆఫ్ రంగారెడ్డి డిస్టిక్ నుంచి లెటర్ అందింది. దాంట్లో మీ దగ్గర 50 ఎకరాలు ల్యాండ్ అనేది నిరుపయోగంగా ఉంది, దాన్ని మేము ఒకవేళ సర్వే చేయండి, మాకు వాపస్ ఇచ్చేయండి అన్నట్టు రిజెప్షన్ చేస్తామనేది వాళ్ళు మా మీద నోటీస్ పంపించడం జరిగింది. సో ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏంటంటే, మా దగ్గర ఉన్నదే 30 ఎకరాల ల్యాండ్. ఆ ల్యాండ్లో కూడా జంతువులు, ట్రీస్, ఇంకా మన నేషనల్ బర్డ్ అనేది పికాక్ అనేది ఇలాంటి హ్యాబిటేట్గా చేసుకుని ఉన్నాయి. సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా మా యూనివర్సిటీ మిగతా కొన్ని ప్లేస్కి యూజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్రెడీగా ప్రపోజల్ పంపించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఎలాంటి కూడా ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు. సో గ్రాంట్స్ రావడం లేదు. ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఉన్న ల్యాండ్ని కూడా లాక్కోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మా యూనివర్సిటీ స్టాబ్లిష్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. అదే మీరు చూస్తే వేరే యూనివర్సిటీ 100 సంవత్సరాలు ఉంటున్నాయి, కానీ ఇప్పుడు ఆ ల్యాండ్ సరిపోతలేదు. 100 సంవత్సరాల క్రితం ఇచ్చిన ల్యాండ్ ఇప్పుడు సరిపోతలేదు. అదేవిధంగా ఈ యూనివర్సిటీ కూడా ఫ్యూచర్లో 100 సంవత్సరాల తర్వాత ఏమైనా బిల్డింగ్ క్రియేట్ చేసుకోవడానికి మొత్తం చుట్టూ ఐటీ ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి, కోట్లలో ల్యాండ్ ఉంటాయి. మా దగ్గర ఏం బిల్డింగ్ చేయడానికి ఉంటాయి? అప్పుడు ఎడ్యుకేషన్ అనేది, వాళ్ళ రైట్ అనేది పోతాయి. కాబట్టి మేము భయంతో ఇక్కడ లీడర్స్ని కలుస్తున్నాము, వాళ్ళని మా బాధని చెప్పుకుంటున్నాం. మా గవర్నమెంట్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఇలాంటి ఏదైనా మీ ఇంటెన్షన్ ఉంటే మీరు విత్డ్రా చేసుకోండి. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం కూడా, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఒకటే డిమాండ్ ఏంటంటే, మా జోలికి రాకండి, ఈ ఉర్దూ యూనివర్సిటీకి జోలికి రాకండి అని తెలుపుతున్నాం. కేటీఆర్ సార్ని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా ఫర్దర్గా మేము వేరే లీడర్స్ని కూడా కలిసి వాళ్ళని మాట్లాడతాము. కేటీఆర్ సార్ నుంచి మాకు అష్యూరెన్స్ రావడం జరిగింది. ఫర్దర్గా ఒకవేళ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ వస్తే వాళ్ళని మాకు యూనివర్సిటీలో ఏ విధంగా అయితే నిజాం కాలేజ్లో గర్ల్స్ హాస్టల్ వాళ్ళు బిల్డ్ చేశారో అదేవిధంగా మమ్మల్ని కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తా అన్నారు. వేరే ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ కూడా మేము చెప్పాము. స్కాలర్షిప్, ఫెలోషిప్ గురించి కూడా మాట్లాడినాం. అలాంటి కూడా ఇష్యూస్ని కూడా సెంట్రల్ ఇప్పుడున్న ప్రస్తుతం గవర్నమెంట్ని కూడా అసెంబ్లీలో ఇంకా రాజ్యసభలో కూడా మాట్లాడతారని మమ్మల్ని అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది.